మీకు 25 మంది పిల్లలు ఉన్నట్టు మాట్లాడకండి. మాకేం పుట్టక కాదు, మేమే వద్దని ఆపుకుంటున్నాం. మాకొక్కరు చాలని సరిపెట్టుకున్నాం. మా అమ్మాయి తప్పు అన్నట్టు మాట్లాడతారేంటమ్మా? పాపం అదేం చేసింది? పిచ్చివాడైనా ఏదో ఒకరోజు మామూలు మనిషిగా మారుతాడని నమ్మకంతోనే కదా మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చేశాం. కానీ జీవితాంతం దాన్ని కొట్రాలిగా మార్చేశాడు కదమ్మా మీ అబ్బాయి. ఎవరినని ఏం లాభం మాణిక్యం? తప్పు మనం చేశాం, శిక్ష ఇది అనుభవిస్తాం. అమ్మా, నాకు ట్రాన్స్ఫర్ అయింది. రేపే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. అప్పగింతల రోజున మీరు ఒక మాట అన్నారు, నాకు కూతురైనా కోడలైనా గాయత్రి అని. నా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుని చూడకపోయినా పర్వాలేదు, కానీ జీవితాంతం అది కన్నీళ్లతో బతికేలే మాత్రం చేయకండి. ఏమైందమ్మా? నా పట్టు కోసేసారన్నా? నాకు ఇప్పుడు నొప్పి లేదమ్మా, తగ్గిపోయింది. గాయత్రి, అమ్మని అడగద్దని చెప్పు గాయత్రి. సుబ్బు, ఎందుకురా అందరూ ఏడుస్తున్నారు? అవును, నా పాపేది? పొట్టలో ఉందా? అమ్మా గాయత్రి, ఏంటత్తయ్య? నీ బట్టలు సామాన్లు సర్దుకో. దేనికి? ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో అమ్మవారి ఆలయం ఉంది. అక్కడ 3 నిద్రలు చేస్తే మన కోరికలన్నీ తీరుస్తుందట ఆ దేవత. రేపే బయలుదేరి వెళ్దాం. అన్నీ సర్ది పెట్టుకో. మనసులో కోరికలు దేవతలు తీరుస్తారనుకుంటే ఈ పిల్లం కొడుతూ లేచిపోవాలని, చెల్లమ్మ తొందరగా చచ్చిపోవాలని మనం కోరుకుందాం. పదండి. నీకు ఇలాంటి ఆలోచనలు బయలు వస్తాయన్నయ్య. సుబ్రహ్మణ్యం, నువ్వు ఇక్కడే ఉండవు. రామ్మా. అమ్మా గాయత్రి, మెళ్ళో ఆ తాళి తీసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టు. తాళి తీయడం ఏంటత్తయ్య? అది ఇక్కడ ఆచారం. అమ్మ చెప్పిందిగా, తీయమ్మా. చెప్తుంటే తీవా? వదులు, వదలబెట్టే, వదలబెట్టే. అమ్మా, తీసేసాను. మంచి పని చేసావు నాన్న. శివాజీ, తను ఇక్కడికి వచ్చాడేమిటాను కంగారు పడుతున్నావా? నేనే రమ్మన్నాను. మీరు ప్రేమించుకున్న విషయం తెలియక మిమ్మల్ని విడదీశాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోనివ్వు. నా కొడుకుతో పెళ్ళయింది, కానీ నువ్వుగానే ఉన్నావు. వాడితో మా వంశం ముగిసిపోతుందని తెలిసిపోయింది. ఇంకా నిన్ను నా దగ్గరే ఉంచుకుంటే నా కోడలు అనిపించుకోగలవు, కానీ ఎప్పటికీ తల్లి మాత్రం కాలే. ఆడదానికి మాతృత్వం అనేది ఒక వరం. నా కొడుకు వల్ల అది నీకు శాపంగా మారింది. అందుకే శివాజీతో నీకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. జరిగింది శివాజీకి చెప్పాను. మంచి మనసుతో నిన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నాడు.
తను ఒప్పుకుంటే మాత్రం నేను ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు? నీ తల్లి లాంటిదాన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా మాట కాదనకమ్మా. శివాజీ, ఆ తాళి తీసుకుని అమ్మ మెళ్ళలో కట్టు బాబు. కట్టు. వద్దతయ్య, నా మాట వినండి. నాకు న్యాయం చేయడం కోసం ఆయన జీవితం అన్యాయం చేయకండి. నా కొడుకు జీవితం కోసం కన్న తల్లిగా నీకన్నా ఎక్కువ ఆలోచిస్తాను నేను. నా మాట విని కట్టించుకోమ్మా. అమ్మ ఎన్నిసార్లు చెప్తుంది కదా కట్టించుకో. నేను కట్ట మాట్లాడకుండా కట్టించుకున్నా కదా, ఇప్పుడు కూడా అలాగే కట్టించుకోవాలి. నువ్వు కట్టు. ఆగాగు. తాళి కట్టేటప్పుడు జడ ఎత్తి పట్టుకోవాలి. నా పెళ్ళప్పుడు చూసా. నీ ఎత్తి పట్టుకుంటా, నువ్వు కట్టు. 1 2 3 ఇంకా ఆపే. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు వర్తిల్లండి. వర్దలండి. ఇందులో మీకు బ్రతకడానికి కావాల్సినంత డబ్బు ఉంది. ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోయి హాయిగా బ్రతకండి. బయలుదేరండి. బయలుదేరండి. ఇదిగో నీ బ్యాగ్ మర్చిపోయావు. అట్టా. అచ్చి బాబు, ఎక్కడున్నావురా బాబు? లాడెన్ కోసం బుస్సుని ఎదుగుతున్నాడు. 2 ఏళ్ళ నుంచి నీ కోసం ఎదుగుతున్నాను, కనపడవా? ఎక్కడికి వెళ్దాం? మీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ. మీ ఆయన? చిచ్చి, ఇది మా ఆవిడేటి? హహ, చూడు, నా అమూల్యమైన ఓటు ఇతనికి వేసి గెలిపించాలి, అంతేనా? ఓటుకి ఎంత ఇస్తావు? అయ్యి బాబోయ్, ఈడు ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదయ్యా బాబు. ఓటుకు నోటు ఫుల్ బాటిల్ ఇస్తానికి. ఓహో, కార్పొరేషన్ ఎలక్షన్లా? అయితే ఓ చీరా చీప్లిక్కర్ ఇప్పించు. సొల్లా మ్యాటర్ చూడ. ఈ ఫోటోలో వ్యక్తి పేరు అచ్చిబాబు, వయసు 25 సంవత్సరాలు, తప్పిపోయాడు. ఆచూకీ తెలిస్తే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి. మరంత మ్యాటర్ ఉంటే పుసుక్కుని ఎలక్షన్లు అనేసేవేంట్రా? సారీ. సారీ ఎవడ కావాలి కానీ మా ఆవిడైనా కనిపించాడా? లేదు. కనిపిస్తే ఫోన్ కొట్టు. నా దగ్గర ఫోన్ కూడా లేదు. దీని దగ్గర తీసుకోట. ఏమిస్తారు? కోట్లకు వారసుడయ్యా, బహుమతి కూడా ఆరెంజ్ లోనే ఉంటది. అయితే ఇంకో 4 పాంప్లెట్స్ ఇవ్వండి. మా ఆవిడకి మా పిల్లలకు కూడా ఇచ్చి ఎతికిస్తాను. 100 ఇస్తాను. ఈ టైప్ వాళ్ళకి కూడా ఇచ్చేయి. వద్దు, వాటా అడుగుతారు. ఈడు వాటం చూసి వాటా కూడా అడుగుతారా? మేడం, ఏంటి చందన బ్రదర్స్ డిస్కౌంట్ ఇస్తున్నారా? కాదు, బొమ్మనా బ్రదర్స్ లో ఫ్రీగా పంచి పెడుతున్నారంట. తెలుసుగా. गजरारे गजरारे तेरे काले काले गजरारे 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 మల్లీశ్వర్ దగ్గర వచ్చిన టిప్పులతో టిప్స్ సుల్తాన్లా బతికేవారు. ఇదేంట్రా వైజాగ్ వచ్చి పార్క్ లో రాయెక్కారు? మల్లీశ్వర్ దగ్గర ఉండేటప్పుడు మా లైఫ్ 3 వాగింపులు 6 చదివింపులాగా ఉండేది. నువ్వు ఏ రోజైతే దాన్ని లేపుకుపోయావో ఆ రోజే మా నోట్లో మట్టి పడిందిరా ఎదవా. అజ్జి బాబోయ్, నేను దాన్ని లేపిపోవడం ఏంట్రా? అదేమన్నా పెద్ద రిలయన్స్ ఫ్రెష్? నువ్వు కనిపించకపోయినప్పటి నుంచి అది కనిపించట్లేదు. అది నీతోనే జెండా ఎత్తేసిందని మన మండలం మొత్తం సెల్ ఫోన్ ఎక్కువ వస్తుంది. వారిని చివరికి నన్ను కూడా సెక్స్ స్కామ్లు ఇరికించారనమాట. పంపదీసి దాన్ని ఏ ఎంపీ గారు పెళ్ళము అని చెప్పి దొంగ పాస్పోర్ట్ ఇప్పించి ఫారెన్ గాని పంపించి చెవేటి. ఒరే నీ అమ్మ నాన్న తమిళమ్మాయి, ఎగిరితేనంటే డోలు కాదురా, డొక్క సిరిగిపోద్ది. నేను అచ్చిబాబుని ఎత్తికే పవిత్రమైన పనిలో దేశం మీద పడి తిరుగుతున్నాను. మీకు ఎక్కడైనా కనిపించాడా? లేదు. కనిపిస్తే నెంబర్ కు ఫోన్ కొట్టండి. అలాగే. బతికుంటే మళ్ళీ కలుద్దాం. మీరు సాంగ్ వేసుకోండి రా.
జీడిపప్పు పాయసాలు పంచుకోవే ఒక్కసారి నాజుకు చిన్నదానా రాని నెరజానా కంది చేను గట్టు కాడ ఉట్టి మీద నెత్తికుండా అందిస్తా చిన్నవాడా అందాల చెలికాడా నీ చూపేటంటూ చిమ్మ నువ్వంటే నాకు ప్రేమ పోదామా నందిగామ నీదే ఈ బుట్ట బొమ్మ ఆలస్యం ఎందుకమ్మా రావే రావే సత్యభామ జీడిపప్పు పాయసాలు పంచుకోవే ఒక్కసారి నాజుకు చిన్నదానా రాని నెరజానా చీర కొంగు మీద ఒట్టు నిన్ను చేయి వీడను గళ్ళలుంగి మీద ఒట్టు నేను గీత దాటను సోయగాలే సొమ్మసిల్ల ఉంపు కిన్ని సొంపుల చుక్క పొద్దు వేళ కల్లా చేరుకోనా చుక్కల అంతమంత ఆరబెట్టి ఆసకేమ మూతబెట్టి అల్లి బిల్లి కళ్ళ వెయ్యనా జీడిపప్పు పాయసాలు పంచుకోవే ఒకసారి నాచుకు చిన్నదానా రని నెరజానా కంది చేను గట్టు కాడ ఉట్టి మీద నెత్తికుండా అందిస్తా చిన్నవాడా హై హై అందాల చెలికాడా చల్లగాలి వీస్తూ ఉంటే మనసు ఆగదెందుకు చిన్ని గుండెలోని ఆశ నువ్వు తీర్చనందుకు చాలు చాలు బ్రహ్మచారి తెలుసులే నీ మాయలు వచ్చినానే ఏరి కోరి పెట్టమాకే హద్దులు అంత నీకు తొందరైతే నిద్దురింక రాకపోతే లగ్గమాడి సిగ్గు తుంచుకో జీడిపప్పు పాయసాలు పంచుకోవే ఒక్కసారి అజుకు చిన్నదానా రని నెరజానా కంది చేను గట్టు కాడ ఉట్టి మీద నెత్తికుండా అందిస్తా చిన్నవాడా అందాల చెలికాడా నీ చూపేటంటూ చిమ్మ నువ్వంటే నాకు ప్రేమ పోదామా నందిగామ నీదే ఈ బుట్ట బొమ్మ ఆలస్యం ఎందుకమ్మా రావే రావే సత్యభామ జీడిపప్పు పాయసాలు పంచుకోవే ఒకసారి అజుకు చిన్నదానా రని నెరజానా ఓం సంకర్షణాయ నమః ఓం ఎదలో సిరుములేదో గుచ్చేసి పోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమ